మంచిర్యాల జిల్లాలోని కాంగ్రెస్ పార్టీలో బయటపడ్డ విభేదాలు బెల్లంపల్లి పట్టణ అధ్యక్షునికి బెల్లంపల్లి పట్టణ మైనారిటీ అధ్యక్షునికి మధ్య ఫ్లెక్సీల గొడవ కాస్త ముదిరింది. చిలికి గాలివాన అయ్యి చివరకు కేసుల వరకు వెళ్లింది. నాయకుడు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఫ్లెక్సీని ఇటీవలే రంజాన్ సందర్భంగా బెల్లంపల్లి అంబేద్కర్ చౌరస్తాలో రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ మైనారిటీ అధ్యక్షుడు గౌస్ బాయ్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని పట్టణ అధ్యక్షుడు ముచ్చర్ల మల్లయ్యతో తొలగించాడని ఆందోళన చేయడం జిల్లాలో గ్రూప్ విభేదాలు బగ్గుమన్నాయి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఆధిపత్య పూరు తారాస్థాయికి చేరుకుంది. ఒకే పార్టీకి చెందిన పట్టణాధ్యక్షుడు మైనారిటీ అధ్యక్షునికి మధ్య మాటల యుద్ధం చివరికి పోలీస్ కేసు వరకు వెళ్లింది. పట్టణాధ్యక్షుడు అద్దంకిని కలుపుకుని పోవాల్సి ఉండగా ఒక ఒంటెద్దు పోకడ వల్ల రోడ్డెక్కే పరిస్థితి నెలకొంది. మైనారిటీ పట్టణాధ్యక్షుడు గౌస్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట ఉన్న గాంధీ విగ్రహం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గౌస్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన రంజాన్ ఇఫ్తార్ విందుకు తనకు ఎలాంటి సమాచారం లేకుండా బీఆర్ఎస్ పార్టీకి చెందిన మైనారిటీ నాయకులతో కలిసి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఏమిటి అని ప్రశ్నించడం నేను చేసిన తప్ప, నేను ఎలాంటి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేయలేదన్నారు. రంజాన్ మాసం సందర్భంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేసి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చిత్రపటాన్ని పెట్టడంతో పట్టణ అధ్యక్షుడు మున్సిపల్ కమిషనర్తో చెప్పి తొలగించడం జరిగిందని, ఈ కార్యాలయంలో ఉన్న ప్రేమ్ సాగర్ రావు ఫ్లెక్సీని ఎందుకు తొలగించారని ప్రశ్నించినందుకు తనను దుర్భాషలాడారని 1 టౌన్ పోలీస్ స్టేషన్ నాపై కేసు పెట్టారని, నేను ఒక కాంగ్రెస్ నాయకునినని ఇది సరైన పద్ధతి కాదు అన్నారు. ఇప్పటికైనా స్థానిక బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కలగచేసుకుని కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న విభేదాలకు దిశానిర్దేశం చేసి విభేదాలు లేకుండా బలోపేతం చేసే దిశగా చేయాలన్నారు. పండుగ శుభాకాంక్షలు ప్రజలకు తెలుపుకుంటే ఉగాది రంజాన్ పర్వదిన సందర్భంగా మా యొక్క బెల్లంపల్లి ముస్లిం ప్రజలకు మరియు తెలుగు ప్రజలకు కూడా తెలుగు సాంప్రదాయ ప్రకారంగా ముస్లిం సాంప్రదాయ ప్రకారంగా ఈ యొక్క ఫ్లెక్సీలు పెట్టుకోవడం జరిగింది. అందరూ పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, టీఆర్ఎస్ పార్టీ అందరు సమక్షంలో పెట్టుకున్నారు. మేము కూడా పెట్టుకుంటే ఈరోజు మాకు మా అనుమతులు లేకుండా, మాకు ఇంటిమేషన్ ఇవ్వకుండా చెత్త బండి తీసుకొచ్చి మా ప్రియతమ నాయకుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టైగర్ ప్రేమ్ సాగర్ రావు గారి ఫోటో పెట్టుకుంటే కొంతమందికి మండి వాళ్ళు ఇక ఫ్లెక్సీని అగౌరవపరిచి చెత్త బండిలో ఎక్కించి తీసుకోవడం జరుగుతుంది. కమిషనర్ గారు ఫోన్ చేస్తే కమిషనర్ గారు ఫోన్లు ఇవ్వడం లేదు. మేము గవర్నమెంట్కు అధికారులకు డిపార్ట్మెంట్ కూడా మేము కట్టుబడి ఉంటాం. మేము చేసిన తప్పేంటి అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఎందుకంటే కమిషనర్ గారు మరి మేము ఇక్కడ ఫ్లెక్సీలు పెట్టుకుంటే మరి ఎన్ని రోజులు పెట్టుకోవాలని చెప్పేసి ఏదో ఒక నియమ నిబంధనలు ఏమైనా ఉంటే మాకు లిఖితపూర్వకంగా మాకు చూపెడితే మేము పండగ అయిపోయినా తీసుకుంటా, పండగ 2 రోజుల తర్వాత తీసుకుంటా అని చెప్పేసి మేము పాటిస్తాం. కానీ మీరు ఇష్టం వచ్చినట్టు ఇక్కడ చేసి మా యొక్క ఫ్లెక్సీలను తీసుకుపోయి మా యొక్క నాయకుడిని చెత్త బండిలో ఎక్కిస్తే మాకు ఎంత బాధ అనిపిస్తుంది అని చెప్పేసి నేను రోడ్డు మీద బెల్లంపల్లి పట్టణ ముస్లిం మైనార్టీ అధ్యక్షుడిగా నేను ఇక్కడ కూర్చొని నేను మున్సిపల్ కమిషనర్కు హెచ్చరిస్తున్నా. ఆయన మున్సిపాలిటీ కమిషనర్ ఇక్కడ బజార్కు రావాలి, మాకు సమాధానం చెప్పాలని చెప్పేసి మేము ఇక్కడ నుంచి ప్రజల పక్షాన, నా పక్షాన, నా ముస్లింల పక్షాన కూడా నేను చెప్తున్నా. నాయకత్వం వర్ధిల్లాలి, ప్రేమ్ సాగర్ రావు నాయకత్వం వర్ధిల్లాలి. బట్టలు వస్తున్నారని చెప్తాను లేదు, కమిషనర్ కావాలి. నేను ఎవరు చెప్తాను, నేను ఎవరు చెప్తున్నా నేను కమిషనర్ చేసిన నేను గవర్నమెంట్ లో కరెక్ట్ ఉంటాను, కరెక్ట్ మాట్లాడతాను. పిల్లల చెత్తంతా ఇంటర్నెట్ సగలు చదవదు, ఇంటర్నెట్ కాకూడదు. ఇక్కడ ధర్నా కూర్చున్నా, ఇక్కడ కాంటా ఏరియాలో కాంటా దగ్గర పడ్డాడు. మా ఫ్రెండ్స్ దగ్గర వస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి అక్కడికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఊపతున్నది. సంపత్తి కాదు, తీయలేవు. మా కాంగ్రెస్ పార్టీ మా ప్రేమ్ దగ్గర పెద్ద ప్రేమ్ దగ్గర తీసుకుపోయి ఆయన కాల్కున్నారు. కూలి కొడుతుంది. ప్రేమ్ దగ్గర ఫోటో తీసుకుపోయి చెత్తబండ్ల చిత్ర ఏమైనా న్యాయం అంటే చదవాలని చెప్తాను. మా ముస్లింలది తప్పురా. మరి నేను ఇలా ఆ సార్ తీసుకుపోయి మున్సిపాల్ బండి బాబున్నాడు, మేము ఎందుకు తెచ్చుకుంటాం? అందరూ తీసుకుంటారా అంటే ఎన్ని రోజులు అన్నట్టు ఉంటాయి, ఎన్ని రోజులు అన్నట్టు ఉంటాయి మున్సిపాలిటీలో. నమస్కారం. బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర నేను కూర్చున్నాను. దీని ఉద్దేశం ఏంటంటే
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గతంలో కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమ్ సాగర్ రావు గారి ఫ్లెక్సీ మరియు వినోద్ సార్ది రాజశేఖర్ సార్ది ఫ్లెక్సీలు ఇందులో ఉన్నాయి. ప్రోగ్రామ్స్ చేసుకోవడానికి అవి ఉపయోగపడుతుంది. కానీ ఒకరోజు వచ్చే వరకు ఏమున్నది, ప్రేమ్ సాగర్ రావు గారి ఫ్లెక్సీ లేదు అన్న. నేను పట్టణ అధ్యక్షుడు ముచ్చల్ల మల్లయ్య గారు పట్టణ అధ్యక్షుడు కాబట్టి అతన్ని అడగడం జరిగింది. మళ్ళా మన ప్రేమ్ సాగర్ రావు గారి ఫ్లెక్సీ ఎవరు తీసుకెళ్ళిందని అడిగితే అతను ఏమన్నాడు, నేనే తీసిన అని. అరే ఆయన మనసారు కదా, మన ప్రేమ్ సాగర్ రావు మనకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నాయకుడు. ప్రేమ్ సాగర్ రావు ఫ్లెక్సీ ఎందుకు తీసినాం అన్న అంటే మనసారు కదా అంటే, మన సార్ కాదు మా సార్ వినోద్ సార్ అని చెప్పేసి తీసుకో సమాధానం. దసరా మన ఇది ఉగాదిను రంజాన్ మాసంలో అందరికీ శుభాకాంక్షలు తెలపాలని చెప్పేసి నేను ఫ్లెక్సీలు పెట్టుకుంటే దాన్ని మున్సిపాలిటీ కమిషనర్ గారికి అధికారులకు చెప్పేసి ఆ ఫ్లెక్సీలు తొలగించడం జరిగింది. నేను దాని మీద కూడా గొడవ చేయడం జరిగింది. ఎందుకు తీస్తారు, తీస్తే అన్నీ తీయండి, లేకపోతే మాది కూడా ఉంచండి తెలిపిన తర్వాత ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను ఏదో ఆఫీస్లో ఆయనను పట్టుకొని తిట్టినా అని చెప్పేసి ఒక తప్పుడు ఆరోపణ చేసి అధికారం ఉన్నది ఆయన సైడ్ ఎమ్మెల్యే ఉన్నాడని చెప్పేసి అన్ని ఆదేశాల మేరకు ఎమ్మెల్యే ఆదేశాల మేరకు చేస్తానని చెప్పి దీపాల్లో పెట్టాను. మరి నేను కూడా మైనార్టీ టౌన్ అధ్యక్షుడిని, ఆయన మొత్తం టౌన్కి అధ్యక్షుడు అయితే నేను ఒక మైనార్టీ విభాగానికి టౌన్ ప్రెసిడెంట్. మరి నాది కూడా లెక్క చేయకుండా కాంగ్రెస్ పార్టీ అందరం కుటుంబ సభ్యులం అందరం కలిస్తేనే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మరి గెలిచినప్పుడు ఇటువంటి పనులు చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా మేము ఆయన అడుగుతాం. ఇది ఎఫ్ఐఆర్ తీసుకుపోయి నేను తిట్టిందని చెప్పేసి ఇది కంప్లైంట్ చేసింది. ఎంక్వైరీ లేదు, ఏం లేదు, ఆల్రెడీ కంప్లైంట్ చేసి ఎఫ్ఐఆర్ అయిపోయింది. మరి నేను చేసిన తప్పు ఏంటిది? ప్రేమ్ సాగర్ రావు ఫ్లెక్సీ తీసుడు ఎందుకు తీసామని అడుగుడు తప్ప. మరి ఇటువంటిది ఉన్నది కాబట్టి మరి ఈయన అధికార దుర్వినియోగం చేసి అందరినీ పరేషాన్ చేస్తూ ఉంటారు. ఇంకోటి మొన్న కూడా మా ముస్లిం మైనార్టీలకు రేవంత్ రెడ్డి గారు 3 లక్షల రూపాయలు మనకు ఇఫ్తార్ విందు కోసం డబ్బులు వచ్చింది. నేను మైనార్టీ టౌన్ ప్రెసిడెంట్ కూడా అన్నీ కూడా చూడకుండా నాకు పక్కన పెట్టేసి వేరే టీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళకు అధికారం ఇచ్చి 1 లక్ష రూపాయలు మన తాండూరు మండలికి ఇచ్చి 2 లక్షల రూపాయలు మిగిలియడం జరిగింది. మరి కాస్పేట్ మండలి ఉన్నది, నెన్నెల్ మండలి ఉన్నది, ఇమిని ఉన్నది, వేమనపల్లి ఉన్నది. ఇక్కడ కూడా ముస్లిమ్స్ ఉన్నారు కదా. ఈ యొక్క ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులు అందరికీ చెందాలి. మరి అందరికీ చెందకుండా దీన్ని మాయం చేసుకొని ఆయన బర్త్డే చేసుకుంటారు. ఇవన్నీ జరుగుతున్నాయి. మరి అడిగినోడి మీద అట్లా కేసులు పెట్టుకుంటూ పోతే ఏంది పరిస్థితి అని చెప్పేసి నేను అంటున్నాను. ఎందుకంటే దీని మీద నేను ఎంత దూరమైనా పోతానని చెప్పేసి కూడా నేను ఇక్కడ మన ఈ కాంగ్రెస్ ఆఫీస్ ఈ గాంధీ మహాత్ముని యొక్క దగ్గర నుంచి ఆయన స్ఫూర్తిలో నేను నడుస్తానని చెప్పేసి కూడా నేను ఇక తెలియపరుస్తున్నా. ఆయన ఇది నా యొక్క క్యాన్సిల్ చేయాలి. ఇప్పుడు శాసనసభ్యులు గడ్డం వినోద్ గారు ఉన్నారు, ఆయన మంచివారు, ఆయనకు లేని పుణ్యాన్ని కల్పించుకొని వీళ్ళన్నీ చెప్తాను. ఆయన మంచివాడు, అందరం కలిస్తేనే ఆయన గెలిచింది. మరి ఈయన అన్నిట్లో కూడా నేనే ఉండాలి, ఇక నేనే రావాలి, నేనే చేయాలన్నట్టు అందరినీ భయప్రాంతాలకు గురి చేస్తాడు, అధికార దుర్వినియోగం చేస్తాడు. కాబట్టి ఇటువంటి చేయకుండా ఇంకోరికి కూడా ఈ నష్టం జరగకుండా చూడాలని చెప్పేసి కూడా నా యొక్క విన్నపం చెప్తాను.